ఉంటుంది నీకు. ఇప్పుడు చూడు, హల్లెలూయా, స్తోత్రం. అమ్మా, ప్రతి శుక్రవారం మనకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. పోయిన శుక్రవారం ఏ వాగ్దానం ఇచ్చాడు? నిజంగా మీరు ఏంటో కదా, ఎంత అరుసో ఏసై అంటే. ఉచితంగా అక్కడ పచ్చిమిరకాయలు ఇస్తున్నారని చెప్పండి, సంచులు ఎత్తుకొని క్యూలో నిలబడతారు. ఎప్పుడు ఇచ్చారంటే ఆ డేట్ చెప్తారు, టైం చెప్తారు, ఇంకా స్థలం కూడా చెప్తారు. పోయిన శుక్రవారం మీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే చెప్పలేకపోతున్నారు. సరే, ఇప్పుడు పరీక్షలు పెట్టే టైం కాదు, నాకు సమయం కూడా లేదు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యము. మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఇది మనకు వాగ్దానం ఏంటి? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుడు. ఆమె చెప్పండి అందరూ. మరి నాతో పాటు ఆ యొక్క వాగ్దానం చెప్పండి. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వెలుగు ఏ టైంలో ఉంటుంది? పగలు వెలుగు ఉంటుంది. దేనివల్ల? సూర్యుడు ఉంటాడు కాబట్టి. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు, కానీ అంత ప్రకాశంగా ఉండదు. కానీ ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని పారదోలేదానికి దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదిగో ఈ కరెంటు, ఈ బల్బులు, ఇవన్నీ కనిపెట్టారు. అసలు అది లేని సమయంలో మనం చూచినట్లయితే సూర్యుడు అస్తమిస్తే మనకి మిగిలేది చీకటే. సో వెలుగు మన కళ్ళకు ఏదైనా కనిపించాలంటే ఎంత అవసరమో, మన శ్రమలలో మనం ఉన్నప్పుడు, ఆ చీకటిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించడం కూడా అంతే అవసరమైనది. అదే ఈరోజు మన యొక్క వాగ్దానం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 119వ కీర్తన 105వ వచనంలో కూడా చూడబడలేదులే. సరే, చూస్తారా? చూడండి, 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు. అంతే అంతే. కాబట్టి ఆయన వాక్యమే మనకు, మన త్రోవకి, నీ మార్గముల మీద అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు. అదే దేవుని వాక్యము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో దేవుని వాక్యము, అన్ని బాగున్నప్పుడు దేవుని వాక్యము ధ్యానించడం కాదు, అలా అసలు ధ్యానించడం కూడా. మనలో ఉన్న వాళ్ళు ఏంటంటే, మనకున్న పెద్ద శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించరు, ప్రార్థన చేయరు, నిష్ఠూరాలు, నిట్టూర్పులు. కానీ బాగా సంతోషంగా ఉన్నప్పుడు చేస్తారంటే బిజీ అండి, వ్యాపారంలో బిజీ, ఉద్యోగంలో బిజీ, ఈ చదువులో బిజీ. అందుకని రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా రారు. ఏంటంటే చదువుకోవాలండి. నీ మొహం అంట, నీకు ఆ చదువు ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? వెలుగై ఉన్న యేసయ్య. కాబట్టి ఈ దేవుని వాక్యము మనకు చాలా అవసరమైంది. చూడండి, మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం, వెళ్తూ ఉన్నాం. నా బోటోళ్ళు, మన దైవజనుడు తిమ్మోతి బాబు లాంటి వాళ్ళు ఏం చదువుతూ ఉంటాం ఆ ట్రైన్ జర్నీలో? అమ్మా కాదురే, మేము న్యూస్ పేపర్లు చదువుతాం, లేకపోతే చందమామ, అవి ఏ ఉంటాయి, అవి చదువుతామా? బైబిల్ చదువుతాం. మీరేం చదువుతారు? గ్యారంటీగా పక్కన దగ్గర అరువు తీసుకొని, నేను చదవలేదంటే ఆ లాస్ట్ పోయండి పేపర్. సరే, మనం చదువుకుంటూ పోతూ ఉన్నప్పుడు సడన్ గా చీకటి వచ్చేస్తుంది. నీ కాళ్ళు నీకు కనపడవు, నీ చేతులు నీకు కనపడవు, చుట్టూ ఏమి కనపడదు ట్రైన్స్లో.
ఈ అనుభూతిని ఎవరైనా పొంది ఉన్నారా? పొంది ఉన్నావా? ఎందుకని చీకటి వస్తుంది? ఎస్, గుహలు ఉంటాయి, పెద్ద ఏమంటారు, కొండని తొలిచేసి ఆ కొండలో చెడిపోద్ది అనమాట ట్రైన్. అప్పుడు సడన్ గా చీకటి. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా చూడండి, ఎలాగైతే ఆ చీకటి సడన్ గా రాంగలోనే మనం వెంటనే అరుస్తామా? అర్రము. ఎందుకంటే వెలుగు వస్తుందన్న ఆశ. వెలుగు మళ్ళా తీసుకుని వస్తాడులే, మా డ్రైవర్ మంచోడే, ఈ గుహను దాటిస్తాడు, దాటి మళ్ళా వెలుగు వస్తుంది అన్న నమ్మకం. నెక్స్ట్ ఆ వెలుగు కోసం వెయిట్ చేయడం. మనం చూడండి, ఒక్క ట్రైన్లోనే నువ్వు గుహలోకి వెళ్ళి గుహ దాటే లోపల వెయిట్ చేస్తున్నావు, నిరీక్షణ. వెలుగు నా మీద ప్రకాశిస్తుందిలే, వస్తాడులే, ఈ గుహను దాటిస్తాడులే. ఎవరు? డ్రైవరు, ట్రైన్ డ్రైవర్ అన్న నమ్మకము, ఆశ, నిరీక్షణ ఇన్నుంటే నీ జీవితంలో ఏదన్నా కొద్దిపాటి శ్రమ, ఒక అనారోగ్యము, ఒక ఆర్థిక ఇబ్బంది, ఇంట్లో పిల్లలు మాట వినని పరిస్థితి, భర్త భార్యను హింసించే పరిస్థితి, అంతేకాదమ్మో భార్యలు భర్తలు హింసించే స్థితి కూడా ఉంది కదా. ఏమంటారు? మొన్ననే ఒక రీల్ చూసా, ఇలాంటి నేను భలే చూస్తా, నాకు భలే సంతోషం. ఒక అమ్మాయి సరేనమ్మా, అలాగేనమ్మా, అలాగేలేమ్మా అని పెట్టేస్తుంది. పెట్టేసి అదే ఊపులో వాళ్ళ భర్త దగ్గరకు వస్తుంది. నీకు నా మీద ఏదన్నా ఉంటే నాతో మాట్లాడు, మా వాళ్ళతో ఎందుకు చెప్తావు నా మీద కంప్లైంట్ అంటుంది అమ్మాయి. వెంటనే ఇప్పుడు టీవీ ఉందంటే సెల్ ఫోన్ ఉందా, ఫ్యాన్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, దాంట్లో ప్రాబ్లం వస్తే దాంతో చెప్తామా? టీవీ తోటి దాన్ని తయారు చేసినోడికి చెప్తాం, కంపెనీ వాడికి అన్నట్టు నువ్వు మోరం అంటే అయిపోతుంది. అర్థమైంది అందులో జోకు. ఇప్పుడు నువ్వు నన్ను విసిగిస్తున్నావు, నీతో చెప్పుకుంటే నాకేంటి? నిన్ను తయారు చేసింది ఎవరు? ప్రొడక్షన్ మేనేజర్స్ ఎవరు? మీ అమ్మ నాయన రమేష్ శిరోమణి. వాళ్ళకి చెప్తే నాకు పని అవుద్ది. అదనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సడన్ గా మీ జీవితంలో చీకటి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీలో ఏముండాలా? ఎదురు చూసే, నా జీవితంలో దేవుడు నన్ను అలా చీకట్లో వదిలేయడు అని ఎదురు చూసే పరిస్థితి ఉండాల. ఇప్పుడు మన జయశ్రీ ఆంటీ గత వారం రోజులుగా ఇంట్లో దగ్గుతుంది, ఈదిలో దగ్గుతుంది, గుడిలో దగ్గుతుంది, కారులో వస్తున్న తగ్గుతుంది. ఇక నా బతుకింతే, నేను ఇంకా ఇంతే, నాకు దగ్గు తగ్గదంటే అది నిరీక్షణ లేని తత్వం. కానీ ఆ తల్లికి గొప్ప నిరీక్షణ ఉంది. ఈ మందులు కాదు, నా దేవుడు ఒక్కసారి తన గాయపడిన హస్తంతో ముట్టితే చాలు. ఈ శ్రమ కూడా ఏదో నాకు నాకు ఒక నీతిని నేర్పించుటకో, లేకపోతే ఒక మంచిని బోధించుటకని ఆ విధంగా ఆలోచించే వ్యక్తి. ఆ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావా? చిన్నపాటి శ్రమకే ఇహ దేవుడు లేడు, ఎవరు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేదు, నేను అనాథను, నా బతుకంతా చీకటే కాదు. అందుకే అంటాడు, లెమ్ము తేజరులము అంటాడు కదా. ఈరోజు అర్థమైందా? మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచుకోవాలి దేవుడి మీద. ఆఫ్టర్ ఆల్ ట్రైన్ డ్రైవర్ మీదే నమ్మకం ఉంది, నన్ను వెలుగులో తీసుకెళ్తాడు ఇతను, ఈ గుహ దాటిస్తాడని. మరి సర్వ సృష్టికర్త ఆయన మీద నమ్మకం లేదా నీకు? ఆయన నీకు వచ్చిన శ్రమల్లోంచి దాటించడా? చీకటైపోయిన నీ బ్రతుకులో వెలుగు ప్రకాశింపచేయడా? అందుకే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏమంటున్నాడు? నీ మార్గములో వెలుగు ప్రకాశించరుగాక. ఈ వాగ్దానాన్ని ఇదిగో ప్రత్యక్షంగా ఈ ప్రార్థనలో పాలు పంచుకొని స్వతంత్రించుకున్న నీకు, మన సంఘ సభ్యులందరికీ కూడా అది అన్వయించబడును గాక, అనుగ్రహించబడును గాక. ఒక చిన్న మాట చెప్తానే, చెప్పమంటారా? ప్రార్థన చేయమంటారా? నిజంగా చెప్తున్నారా? మళ్ళీ ఏమంటాడు ఇతను, వద్దులే ఇంకో ప్రార్థన చేయంటే ఇక మాకుంటుంది తర్వాత. కాదు కదా పాస్టమ్మ, నీ సంగతి చెప్పు. నువ్వైతే మరి మొహమాటంలా కూడా చెప్తావు. చెప్పమంటావా? పాస్టర్ కూడా అంటది.
ఓకే, చాలా మంచి మాట అమ్మా. దేవుడు నీ ఇంట్లో నా ఇంట్లో ఉండాలంటే ఇప్పుడు క్వశ్చన్, నిజంగా దేవుడు మన ఇంట్లో ఉన్నాడా? ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా? చెప్పాలి. మరి క్వశ్చన్ వేసినప్పుడు చెప్పాలి, అప్పుడప్పుడు లేడు. బా, ఎంత మంచి బిడ్డలు ఇచ్చాడు నాకు దేవుడు. ట్రూత్ మాట్లాడతారయ్యా, నిజం మాట్లాడేస్తున్నారు అసలు నిజంగా. బా, దేవా స్తోత్రం ఆయన. ఇటువంటి నిజం మాట్లాడే దుర్మార్గులైన బిడ్డలు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఈ వాక్యం ద్వారా వారిని ఎప్పుడు తిట్టానురా? నేను ఎప్పుడు తిట్టనమ్మా. అసలు నాకు నోట్లోంచి తిట్లే రావు. వెరీ సాఫ్ట్ మ్యాన్, ఐఎమ్ వెరీ సాఫ్ట్ మ్యాన్. సరే, లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. దేవుడు మన ఇంట్లో ఉండాలంటే, దేవుడు మన ఇంట్లోకి రావాలంటే ఆయన్ని మనం ఆహ్వానించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగునాయనా, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పాడు. అతడు త్వరగా తిరిగి సంతోషముతో ఆయనను ఎక్కడ చేర్చుకున్నాడు? ఇంటిలో అదే ఆ ఇంటిలో దేవుణ్ణి చేర్చుకున్నాడు. దేవుడు మన ఇంటిలోకి రాగానే, ఆ ఇంటిలోకి రాగానే ఆయనలో ఉన్న పాత క్రూర స్వభావం పోయింది. అతను చాలా కఠినాత్ముడైన ట్యాక్స్ కలెక్టర్. ఒక్క దగ్గర ₹1 సంపాదించాల్సింది ₹4 కలెక్ట్ చేసేవాడట. దేవుడు, ఆ మహిమగల తండ్రి మన ఇంటిలో అడుగు పెట్టగానే ఊరినే పెట్టాడా? అప్పుడంటే ముఖాముఖి దేవుడు ఆ యొక్క ప్రజలకు జకరియకు కనిపించాడు. ఎందుకంటే ఆయన శరీరధారి అయి, కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మనుషుల మధ్యలో సంచరించిన రోజుల సంగతి ఇది. కానీ ఇప్పుడు అలా మాట్లాడట్లేదు, నేను ఇంట్లో ఉండాలని చెప్పి. ఆయన మన ఆత్మలో ఒక ప్రేరణ కలుగు చేస్తారు. ఆ ఫీలింగ్ మనం పొందుకొని, ప్రభువా నువ్వు నాతోటే ఉండు నాయన, నువ్వు మాతోటే ఉండయ్యా, మా ఇంట్లో ఉండు నాయన, నేను బయటికి వెళ్తున్నాను, వెంటనే నాతో పాటు వచ్చేబాక నా యొక్క ఇల్లు వదిలి, కానీ నీ దేవదూతల్ని నాతో పాటు కావలిగా బయటకు పంపించు, వెళ్ళిన నేను తిరిగి క్షేమంగా వచ్చును గాక అనుకుంటూ మనం వెళ్ళితేనంట దేవుడు తప్పకుండా మనతోనే ఉంటాడంట, మన ఇంట్లో ఉంటాడంట. చూడండి, ఒబోదేదేమో అనే ఒక అతను మందసాన్ని తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మందసం అంటే ఏంటి? పాత రోజుల్లో దేవుని మందసం అంటే దాంట్లో ఏముండేవి? బల్ల కాదమ్మా. ఎస్, ఓకే బల్లే. అది మందసం అంటే ఇట్లా మోసుకునిలే ఒక టేబుల్ లాంటిది అనమాట. దాంట్లో సన్నిధి రొట్టెలు ఉంటాయి. తర్వాత మన్నా, ఆ రోజుల్లో దేవుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నా అలా సజీవంగానే ఒక గిన్నెలో ఉంటుంది. తర్వాత చిగురించిన అహరోను, కొట్ట చప్పట్లు గట్టిగా, అటువంటి మందసాన్ని ముట్టుకుంటే అక్కడే పడి చచ్చాడు. ఎవడు? ఉజ్జి ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నారు మందసాన్ని. ఒక ఏరు దాటిపోయినప్పుడు ఏదో బెదిరింది, ఎద్దు బెదిరిందో గతుకుల్లో పడిందో అలా పడిపోయింది మందసం ఎంత పవర్ఫుల్ చూడండి. ఇతను చెడు దేశం లేదు, కానీ దాన్ని ఏం చేయబోయాడమ్మా, ఇలా చేయబెట్టి పట్టుకోపోయాడు మందసాన్ని. అది తాకినందుకు అతను చచ్చిపోయాడు. ఏం చేశాడు? తప్పు పాపం. మందసాన్ని ఆపబోయాడు కదా అంటే దేవుని మీద అతనికి నమ్మకం లేదు కాబట్టి అది దేవుని మందసం. ఆ మందసం పడకుండా ఆయన కాపాడుకోలేడా? నువ్వు చేతులతో ముట్టేస్తావా ఇష్టం వచ్చినట్టు? దాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి ఉందమ్మా? ఒక్క లెవి గోత్రానికే ఉంది. ఈ ఉజ్జి అనేవాడు లెవి గోత్రుడు కాదు, అతను ఇజ్రాయేలీయుడు. కనుక అటువంటి ఒబేదోదోను ఇంటిలోకి జస్ట్ 3 నెలలు మాత్రమే
దేవుని ఆ మందసం ఉంటే అబ్బా ఇక ఆ 3 నెలలంటమ్మా అభివృద్ధే అభివృద్ధి. పంటలేస్తే విస్తారంగా పంటలు, తోటల్లో చేస్తే భయంకరమైన ఫ్రూట్స్, ఇంట్లో ఆదాయాలు, ధాన్యాలు, డబ్బు అన్నిటితో తొలతూగాడంట. ఎందుకు? ఎవరున్నారు ఇంట్లో? దేవుడు. మందసం ఆయన ఇంట్లో ఉందంటే దేవుడు ఉన్నట్టే. కనుక ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుని మందసం కాదు, సన్నిధిలో ఉన్నావు అనుకుందాం. ఆదివారం నువ్వేమో తల్లి నువ్వు ఎక్కడున్నావు, లేదా తండ్రి నువ్వు చర్చిలో ఉన్నావు. నీ కొడుకు ఎక్కడున్నాడు? ఏదో కొద్దిమంది ఉంటే బ్రహ్మాండంగా దేవుడు మీ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు తండ్రి వచ్చి కూర్చున్నాడమ్మా ఆరాధనలో, ఆయనకి భార్య ఉంది. తండ్రి అంటే భార్య ఉంటేనే తండ్రి అవుతాడు. వీడు అర్థమవుతుందన్న? నాకు చెప్పేది మాట అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పు. అట్లా సీరియస్ చెప్పకూడదమ్మా. స్తోత్రం అంటే దేవునికి స్తోత్రం అంటే అని కొట్టేటట్టుగా అలా చెప్పకూడదమ్మా. సంతోషంగా దేవునికి స్తోత్రం, ముఖంలో చిరునవ్వు రావాలా. అంటే నువ్వు లేడుగా ప్రసాద్ బయటికి వెళ్ళాడు, ప్రసాద్తో మాట్లాడినట్టు నాతో మాట్లాడకూడదు. దేవుడు ఇద్దరిని దీవించును గాక. అమ్మా ఎక్కడున్నాం మనం? తండ్రి చర్చిలో ఉన్నాడు. నీ కొడుకు ఎక్కడున్నాడు? క్రికెట్. బాగా చెప్పారు అయ్య గారు. క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. నీ ఇంట్లో దేవుడు ఉంటాడా? తండ్రి కొడుకు ఉండాలా. నీ కూతురు ఎక్కడుంది? నీ కోడలు ఎక్కడుంది? సినిమా హాల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సినిమా హాల్లో ఉన్నారు ఇద్దరు. నీ భార్య ఎక్కడుంది? నీ భార్య ఎస్ వంట చేసుకుంటా ఇంట్లో. ఆమె ఊరినే వంట చేయట్లా, టీవీ సౌండ్ పెంచి సీరియల్ పెట్టింది. లేకపోతే మహాభారత్ అని సీరియల్ వస్తుంది, అది చూస్తుంది. నీకెందుకమ్మా సీరియల్, మహాభారత్ సీరియల్? అటువంటి ఇంటిలో మన దేవుడు ఉంటాడా తల్లి కాంతమ్మ? అదే నీ తప్పు, అదే మన తప్పు. ఇంతకాలం మనం చేసే చండాల పనులను చేయడం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎందుకుంటాడు? ఎందుకు ఉండాలి? ఆయన సీరియస్ చూసుకుంటా ఉంటే దేవుడు నీటితో ఉంటాడా? నీ బిడ్డలను సినిమాకు పంపించి ఏదోలే అన్నయ్యా ఒక్కసారిగా పాపం ఆదివారం కదా. నీ పిల్లలు, నీ భర్త, నువ్వు అందరి సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉంటే దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. మళ్ళీ తిరిగి వస్తారు నా బిడ్డలు అని అక్కడ నీ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మన ఇంట్లో ఉండాలంటే 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడు మన ఇంట్లో ఉండాలంటే తల్లి మనలో పరిశుద్ధత ఉండాలి. నోవహు కాలంలో ఎంత చండాలంగా ఉన్నారో ప్రజలు తెలుసు కదా. బావి వరుసలు లేవు, చిన్న పెద్ద లేదు, పాపము పాపము పాపము. దేవుడు 120 సంవత్సరాలు టైం ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే నోవాహు చెప్పాడు నువ్వు ఓడని నిర్మించని. ఆ రోజుల్లో ఏమున్నాయమ్మా? అందులో మామూలు ఓడ, ద టైటానిక్ అంత ఓడ. అక్కడ పనిచేసింది 8 మంది. ఎవరు? నోవహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది పనిచేశారు. 120 సంవత్సరాలు పట్టిందంట ఆ ఓడ కట్టేదానికి. మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరూ ఆ జలప్రలయంలో చనిపోయారు. కానీ ఇదిగో నోవహు, అతని 3 కుమారులు, అతని భార్య, వాళ్ళ భార్యలు, ఆ కొడుకుల కోడళ్ళు, వాళ్ళు మాత్రం రక్షింపబడ్డారు. ఎందుకని? దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఎందుకున్నాడు? చుట్టూ పాపమే. ఇప్పుడు తెలుస్తుందమ్మా నీరికంతమ్మా, చుట్టూ పాపమే. అయినా బురదలో తామర పుష్పం లాగా వాళ్ళు మాత్రం పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. అందుకనే వాళ్ళతో దేవుడు ఉన్నాడు. అందుకనే వాళ్ళు కాపాడబడ్డారు మరణము నుంచి, నాశనము నుంచి. రెండోదిగా మనం చూసినట్లయితే యాజకత్వము. ఇదేంటి పాస్టర్ గారు, మేమెక్కడ మా కొంపలో యాజకత్వం చేస్తాం?
మీరు మీ ఇంట్లో చేసే యాజకత్వం ఎంత సింపుల్ చెప్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో యాజకుడు ఎవరు? ఆ ఇంటి యజమాని. పిల్లలారా, మీ తండ్రి. ఊహించుకో మీ నాన్నని, రమేష్ని. స్తోత్రం చెల్ పాటలు బాగా పాడతాడు, కానీ దానికి ముందు కొంచెం బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాడు కదా. ఉండడు, అటువంటి ఆరాధనలో దేవుడు ఉండడు. యాజకత్వాన్ని చాలా పరిశుద్ధంగా పాటించాలి. అట్లని ఒక గంట ప్రసంగం చేయమని కాదు, మీ అమ్మని ఇంకేదో గంట ప్రార్థన చేయమని కాదు. 2 బిడ్డలు, భార్యాభర్త, అంతేగా మీ కుటుంబం. మీ ముగ్గురు ఏదో ఒక టైం, నలుగురు ఏదో ఒక టైంలో కూర్చొని అరగంటే ఏది, ఒక పాట పాడుకోండి, ఒక వాక్యం చదువుకోండి. నాన్న 10 నిమిషాలు, అమ్మ 10 నిమిషాలు ప్రార్థన చేయమని. లేదు, నీకు ప్రార్థన వచ్చు కాబట్టి నువ్వు చేయి 10 నిమిషాలు. బబ్బులు గారిని 5 నిమిషాలు చేయమను. ఆరాధన జరిగినట్టే మీ ఇంట్లో, యాజకత్వం చేసినట్టే మీ నాన్న, మీ అమ్మ, మీరందరూ. ఆ ఇంట్లో దేవుడు ఉండకుండా ఒక పక్క టీవీ సీరియల్స్ వస్తుంటారు, ఒక ఇంట్లో అని వస్తుంటాయి టైటిల్స్. ఈ లోపల మధ్యలో బ్రేక్ వస్తుంది, బ్రేక్ రంగంలో పరిగిస్తుంటారు. ఏంది? ఫ్రిడ్జ్ దగ్గరికి మా చల్లటి మంచినీళ్ళు, ఇంకేదైనా తినుమండారాలు తీసుకొని పరిగిస్తుంటారు. ఆ ఇంట్లో ఉండడు. నంబర్ 1 పరిశుద్ధత ఉండాలి. నంబర్ 2 యాజకత్వ విలువ నీకు తెలిసి ఉండాలి. నంబర్ 3 ఏంటంటే నాయకత్వానికి లోబడాలి. ఎవరా నాయకులు? చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి. ఇలా సంఘములో నాయకుడు ఎవరు? ప్రసాద్ గారా, లేకపోతే ఆంటోనీ అంకులా? సంఘ కాపరి నాయకుడు. మిమ్మల్ని నడిపించేది మేమే కదమ్మా, మేమే నాయకులం. మా గురించి తప్పుడుగా మాట్లాడచ్చమ్మా మీరు? మా నోటి నుంచి వచ్చే మాటల గురించి వెనక కూర్చొని దరిద్రమైన కామెంట్స్ చేయొచ్చమ్మా? పక్కనోడతాం మళ్ళీ. ఏ కామెంట్ నీ నోటి నుంచి వచ్చినా చెప్తున్నా, పెంకిదానా, దేవుడు నాకు తెలియజేస్తాడు, పింకీది ఇట్లా మాట్లాడిందిరా నీ గురించి అని. అది నాయకుడు, దైవ నాయకుడు. దైవాన్ని పూజించుకుంటూ బతికేవాళ్ళమమ్మా మేము. ఆయన మీద ఆధారపడి బతికేవాళ్ళం. అనుక్షణం మీ శ్రేయస్సు, మీ క్షేమము, మీ ఆరోగ్యం గురించి ఆయనతో దెబ్బలాడేవాళ్ళమమ్మ మేము. విజ్ఞాపన ద్వారా పెనుగులాడేవాళ్ళం మేము. మా గురించి ఒక చిన్న పొరపాటు మాట్లాడచ్చా? వాక్యం పోతా ఉంటే విమర్శలు రాకూడదు పాస్టర్ గారి నోటి నుంచి. అంతా నువ్వు దీవించబడును గాక, నువ్వు ఆశీర్వదించబడదు గాక. ఇప్పుడు అన్నానే, భర్త ఇక్కడుంటే కొడుకేమో క్రికెట్ గ్రౌండ్, కూతురు కోడలు సినిమా హాలు, భార్య ఏమో టైటసా సీరియల్స్ చూస్తూ. అదే భార్య ఇక్కడుంటే వీళ్ళందరూ అదే స్థానంలో ఉంటారు. భర్త ఎక్కడుంటాడు? అదే పదే చెప్పి ఇట్టేంది సైకిల్ నోరు బార్లో ఉంటాడు. ఎరా, మీ నాన్న బార్లో ఉండి నువ్వు క్రికెట్ ఆడుకుంటా, ఇదేమో సినిమా హాల్కి వెళ్ళిపోయి, అదిగో పక్కన వాళ్ళ వదిన ఉంది కదా, ఎవరు? సుకన్య అత్త. సరేలే, ఎవరో ఒకళ్ళు ప్రస్తుతానికి మీ ఇద్దరు అత్త బోబలే ఉందంట. అత్త ఏంటమ్మా ఇప్పుడు కొత్తగా వచ్చింది? పెద్ద ఆ సినిమా వచ్చేసింది, అది రాలేదా? పని వచ్చుద్ది కదా, అది వచ్చినప్పుడు అతో ఫస్ట్ వెళ్ళిపోదావా అని ఉంటే, దేవుడు పాప అమాయకుడు వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు మీ ఇంట్లో. వాళ్ళు రాళ్ళ కొడతాడు, జాగ్రత్త. అట్లా కూడా రాళ్ళ కొట్టొద్దయ్యా అని మేము తెలియజేశారు అయ్యా కామెంట్. ఏదో లే, చిన్నోళ్ళు వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక నువ్వు కూడా కోపగిస్తే ఎట్లా? నువ్వే కదా నాకు ఈ బిడ్డలు ఇచ్చింది, వదిలేని ఆయన అని మమ్మల్ని తిట్టించుకొని మీ క్షేమం గురించి మేము ప్రార్థన చేయాలా? ఒక్క మాట, ప్రభువా కన్నీరు పెట్టానా?
నన్ను ఇట్టన్నారని చూసుకుంటాడు. ఆయన ఏమన్నాడు? నీకు నీవు పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు అప్పగించరా, పగ తీర్చుట నా వంతు అన్నాడు తల్లి. అటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాం మేము, మీరు కూడా ఆరాధిస్తున్నారు. నాయకత్వాన్ని, యాజకత్వం మీ ఇంట్లో ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇదిగో నాయకుడైన మీ యొక్క దైవజనులని వెనకాల మాట్లాడకుండా వీడు కంప్లీట్గా బైబుల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దా చదివి ఉండడు. వీడు నన్ను సంతోషించబాకండి. మీరు కూడా తల్లి, నా ప్రియమైన దేవుని భక్తులారా, స్త్రీలారా, ఉన్నది 10 మంది, మీలో బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు చేతెత్తండమ్మా. ఇప్పుడు లైవ్లో వెళ్తుంది, నంబర్ చెప్పానంటే అవి విన్నవాడు నువ్వేం పాస్టర్ అని నన్ను తిడతారు. తెలుసండి, గుడ్, యు ఆర్ బోత్ ఆర్ గుడ్, బట్ వాట్ అబౌట్ యూ? ఇంకా ఎంతకాలం అమ్మా, ఇంకా ఎంతకాలం? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నేను నీ ఇంట్లో ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయకపోతే నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు పాటల ద్వారా తల్లి, పాటలకు మురిసిపోయే రోజులు పోయాయి. అది పాత అజ్ఞానపు రోజులు అంట. దేవుడు బోళగా ఉండేవాడంట. వాళ్ళకి నిజంగానే నీతి తెలీదు, న్యాయం తెలీదు, ధర్మశాస్త్రం తెలియదులే, వీళ్ళు కొంచెం పామర్లు అని పాత రోజుల్లో కొంచెం బ్రేక్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆచి తూచి తక్కెళ్ళు దోస్తాడంట. మహారాజా, నువ్వు తక్కెళ్ళలో తూయబడితే నీవు సరిగ్గా తోగల, కాబట్టి దేవుడు నిన్ను తీసేస్తున్నాడని ప్రవచనం దానియేలు చెప్పాడు. అటువంటి తీర్పు మనకు రాకముందే, అయ్యా నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ఉంటే ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసయ్యా, చూడండి తల్లి, మరి నీ కుటుంబంలో నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దైవజనుడి నాయకత్వం వహిస్తున్నటువంటి దైవజనుడి దగ్గర తీసుకున్నావు ఆ కేసు. అట్లా ఈడు బొబ్బులుగాడు అంటే ఎదురు కూర్చున్నాడు కాబట్టి అంటున్నాడు, పాప వాడు మంచివాడే, వాడేదో జాండీస్ వచ్చి ప్రభువా అంటున్నాడు. ఆడు అనుకుందాం,
ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం, చెప్పా చేయకుండా అమ్మాయిని అప్పుడు దైవజనుడిది దొరికాడు. దొరికితే దబ్బిడి బాధి దైవజనుడి దగ్గరికి తీసుకొస్తావా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా? పోలీసులు ఏం చేస్తారమ్మా మీకు న్యాయం? వాడు 2 బీగుతారు, ఇక మీదట చేయదురా, నీ వయసు ఎంత? 18 సార్ అంటే, అమ్మో వీడు మేజర్ అమ్మా, మేమేం చేయలేం, వాడి ఇష్టం అంటారు. కానీ నాయకుడైన దైవజనుడి దగ్గర తీసుకొస్తే వాడికి ఈ నాయకుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాడితో, నాయనా నువ్వు చేయకూడదు, నీకు ఇంకా సమయం ఉంది, ఇంకా వయసు ఉంది, 18 ఏళ్ళకే పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా, ఎలా పోషిస్తావురా? కానీ ఆవేశంలో తాడి కట్టేశావు కదా. ఆ తర్వాత వారం బాగుంటుంది, నెల రోజులు కూడా బాగుంటుంది. అక్కడి నుంచి నీ బతుకులో నిప్పులే. ఎందుకంటే తినేదానికి తిండి ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు. నీ వయసు పడిలోడికి బయట ఉద్యోగాలు ఎవడెవడో ఆధార్ కార్డు పట్టరా అంటాడు. ఆధార్ కార్డు ఆవేశంలో ఇంట్లోనే పెట్టేసి ఇచ్చేసావు నువ్వు. ఎందుకు లేరా బబ్బులుగా? కానీ ఫ్యూచర్ ఒకటి ఉంది. వాడి పేరే చెప్పానని సంతోషించబోకంటే రే దినేష్కి అబ్బా మరిదే మీరు కూడా జాగ్రత్తగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అరే వీళ్ళు యాజకత్వంగా నా దాసుడికి లోబడ్డారు, నా దాసుడి ద్వారా నేను చెప్పిన మాటకు లోబడ్డారని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. రేపు మిమ్మల్ని కొట్టు, చప్పట్లు గట్టిగా కొట్టు. ఎలాగంటే మీ భక్తి విశ్వాసాలను బట్టి దేవుడు మీ కుటుంబాన్ని అంతా దీవిస్తాడట. ఎస్, చాలు, ఇప్పటికే ఎక్కువైంది. మామూలుగా శుక్రవారం కంటే ఒక 10 నిమిషాలు ఎక్కువైంది. ప్రసన్న, నువ్వేం అనుకోబాక, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఓకే, ఇంకా ఉంది చెప్పాలంటే చాలు, ఇది చాలు. మనకి దేవుడు మన ఇంట్లో ఉండాలంటే 3 పాయింట్లు చెప్పా. 1, మనం పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా మన ఇంటిలో వాతావరణం. నంబర్ 2, యాజకత్వం చేసే కుటుంబం ఉండాలా. నువ్వు నీ ఇంట్లో అందరు ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక అరగంట, మరి పావు గంట అంటే కుదరదులే, అరగంట. లాస్ట్ వచ్చి నాయకత్వానికి, ఆధ్యాత్మిక నాయకుడు అయిన నాయకత్వం అంటే జై 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 అనేవాళ్ళు కాదు. ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు? మీకోసం పని చేస్తున్నట్టు మీ సేవకుడు, మీ పనివాడే నేను, నీ పనివాడిని మీరు. ఆయన నాయకత్వాన్ని మీరు గౌరవించాలా. పిల్లల దగ్గర చండాలంగా మాట్లాడకూడదు. ఏంద్రీ పాస్టర్ ఎప్పుడు సందాలకు వస్తాడా అంటే వాడికి మీకు మా మీద పోద్ది గౌరవం. ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు నాయనా బబ్బులు నువ్వు ఇలా చేయకూడదంటే మనసులో మా తెలుసులో నువ్వేది మాకు చెప్పేది అంటాడు. ఎందుకని? ఆ అభిప్రాయం కలగజేసింది నువ్వే. అక్కగా ఏందిరా బబ్బులా ఈ తారాంకులు అన్నావనుకో, వాడికి విషభేదం వేసినట్టే నువ్వు ఒక పొట్టు పాయిజన్ అయిపోతే నెత్తంతా. కాబట్టి మీరు అట్లాంటి బిడ్డలు కాదు. దేవాది దేవుడు నాకు చాలా మంచి బిడ్డలు ఇచ్చాడు. కానీ 1-2 బొట్లు ఉన్నాయి ఈ మధ్యనే నాకు తెలుస్తుంది. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు మీతోటి, దేవుడే మీకు బుద్ధి చెప్పాడు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాయకత్వాన్ని విమర్శించావా, దేవుడి నీతో ఉండడు. ఇక ఆధ్యాత్మిక నాయకుడిని నువ్వు వేలెత్తి చూపించావా, 1 వేలు నువ్వు చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తాయి. ఏమంటావు పిక్కి? సారీ స్వీటీ, నువ్వు సమయానికి రావట్లా, కొంచెం లేటుగా వస్తున్నావు ఈ మధ్య కదా. కొంచెం భక్తి సల్లారుతుంది నీలో, మళ్ళీ దానికి సెగబెట్టు. తలలు పంచండి, చిన్న ప్రార్థన చేసుకుని వదిలేస్తాను మిమ్మల్ని. ప్రభువా స్తోత్రం నాయన, ఈ శుక్రవారపు ఆరాధనలో బిడ్డలు మనస్ఫూర్తిగా చేసిన ఆ విజ్ఞాపనాన్ని మీరు విన్నందుకు స్తోత్రాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క ఆరాధన మీ అధ్యక్షతలో నడిపించినందుకు స్తోత్రాలు. ఇదిగో అనుకోని రీతిగా నా సహోదరుడు, నా ప్రియ తమ్ముడు, నీ సేవకుడు నాయన తిమోతి బాబు గారిని మాతో పాటు ఆనందించే గొప్ప నడిపింపు నా బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎస్ మై లార్డ్. ఆ బిడ్డ పాటల్లో ఆనందించారు, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని పంచుకున్నారు. ఆయన
ఇదే కదా ధన్యత సంఘానికి. దైవజనులు ఎంతమంది వారి నోటి ద్వారా మీరు మాట్లాడే మాటలు వీరు స్వీకరిస్తారో వీరి కుటుంబంలో మీరు ఉందురుగాక, వీరి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, వీరి కుటుంబాల్లో వచ్చిన ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. అది అనారోగ్యమే గాని, అది ఆర్థిక ఇబ్బందులే గాని, కొన్ని చెప్పుకోలేని కుటుంబ సమస్యలే గాని ప్రతిదీ యేసు నామములో తొలగిపోయి శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధితో ఈ బిడ్డలందరూ దీవించబడుదురు గాక. ఈ చిన్ని ప్రార్థన మీకు సమర్పించుకొని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. శోధనలోకి తేక దుష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇదిగో ఈ శుక్రవారపు ఆరాధనకు వచ్చిన ఇదిగో దేవుని బిడ్డలైన మీ అందరికీ, మీ కుటుంబీకులకును, ఆర్సిఎస్ సంఘంలోని ప్రతి సభ్యుడికి, వారి కుటుంబీకులకు, మనల్ని ఆన్లైన్లో ఫాలో అవుతున్న వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. సంతోషంగా ఉన్నారు.